వెంటనే ఎట్లా ఉంటుందో బాబు అసలు అద్భుతమైనటువంటి మార్పుకు ప్రయత్నిస్తున్నారు, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ జగన్ వల్ల వస్తున్నాయి అన్నటువంటిది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ అనే బూచిని చూపెట్టడం ద్వారానే, కాంగ్రెస్ని బూచిగా చూపెట్టడం ద్వారానే మీడియా ద్వారా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఆ రోజున ఏదో ఒకటి, అది ప్రతి ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో తప్పులు ఉంటాయి, దాన్ని చూపెట్టి అవతల ఎక్స్పోజింగ్ అనేది ముఖ్యం. ఇక్కడ మనం చేసేటప్పుడు ఏమో లోపాలని కవర్ చేసేయడం, ఎదురోళ్ళది చిన్న చిన్నది కూడా ఎగ్జాగరేట్ చేయడం. ఇదే ఫస్ట్ నుంచి తెలుగుదేశం స్టైల్, తెలుగుదేశం స్టైల్ ఆఫ్ రాజకీయం అదే ఉంటుంది. దానికి వాళ్ళ వాయిస్ మీడియా, మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో మౌత్ పబ్లిసిటీ, రెండవది మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. వీటిని జాగ్రత్తగా వాడేవాళ్ళు, ఒక వ్యూహాత్మకంగా వాడతారు వాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక ఊళ్ళో 10 మంది కూర్చున్న చోటుకెళ్ళి, ఏంద్రా కాంగ్రెస్ వాడు అది తినేసాడంట కదరా అంటే, అది తిన్నాడో లేదో మనకు తెలియదు. ఒక అపప్రదని సృష్టించడం సులభం కదా. ఇప్పుడు ఒక అమ్మాయి బాగా అందంగా ఉంది, ఆ ఏరియాలో ఉన్నటువంటి మిగతా మహిళలకు కొంత జలస్ ఉంటుంది. వాళ్ళకి అమ్మాయి ఆడితో వెళ్తుందంట కదా, పడుకుంటుందంట కదా అని ఒక మొక్క అంటే ఏమైపోతుంది, అది స్ప్రెడ్ అయిపోతుంది. నిజమేముండదు ఇక్కడ. సినిమా యాక్టర్లకు సంబంధించి అక్రమ సంబంధాలు ఎట్లాగొస్తుంటాయి, నిజంగా అట్లా ఉంటాయా? ఈ ఎక్కడో ఒకటి జరిగింది చూపెట్టి మనం ఏమంటాం, నిప్పులేందో పొగరాదనేసి ప్రతి ఒక్కరికి అక్రమ సంబంధం అట్ట కట్టేస్తాం. అట్లాగే ఇది కూడా, ప్రతిదీ కూడా అదొక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జిఎస్టీ మైనస్ వచ్చింది ఈ నెల. ఇది అదే జగన్ ఉంటే ఏమనేవాళ్ళు, తిరోగమనం, ఆర్థిక సంక్షోభం, సర్వనాశనం. ఇది